హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిసెస్ నరేంద్ర వ్లాగ్స్. ఈ వ్లాగ్లో నేను మార్నింగ్ టిఫిన్ వేసిన దగ్గర నుంచి మధ్యాహ్నం వరకు షూట్ చేశానండి. ఆ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్రొద్దుట వచ్చేసి బజ్జీలు వేద్దామనేసి ముందు రోజు నైట్ నేను పిండి కలిపి పెట్టుకుంటున్నానండి. ఈ పిండి కలిపేది అయితే కనుక నేను కొలతల్లో ఏం చూపించలేదండి. నార్మల్గా నేను ఇంట్లో ఎలా కలిపేస్తానో అలానే కలిపేశాను. ఇది వచ్చి మైదా పిండి, కొంచెం గోధుమ పిండి, అలానే కొద్దిగా రవ్వ, సరిపడా సాల్ట్, కొంచెం పెరుగు తీసుకుని కలిపి కొంచెం ఫర్మెంటెడ్ అవ్వాలి కాబట్టి ముందు రోజు నైట్ కలిపి పెట్టాను అనమాట అండి. అప్పటికప్పుడు అయితే కనుక మనకి గట్టిగా వస్తాయి. ముందు రోజు కలిపి పెట్టడం వల్ల కొంచెం మెత్తగా వస్తాయి అన్నమాట. సో నేను ఉండలు అవి లేకుండా అన్నీ చూసుకుంటూ కొంచెం పెరుగు, కొంచెం వాటర్ కూడా వేసుకుంటూ మిక్స్ చేసుకున్నాను అనమాట. ఇలాగా అంటే బజ్జీ పిండిలా వస్తే సరిపోతుంది అనమాట అండి. బాగా గట్టిగా వద్దు, అలా అనేసి బాగా పలచగా వద్దు. ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఇంకా నైట్ అంతా కూడా అలా ఫర్మెంట్ అవనివ్వాలి. నేను బయటే ఉంచానండి, ఫ్రిడ్జ్లో అయితే ఏం పెట్టలేదు. అలాగే మార్నింగ్ ఇంకా స్కూల్ అవి పంపించాలి కాబట్టి పాపకి వెంటనే నేను ఇంకా బజ్జీలు వేసేద్దాం అనేసి స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను ఆయిల్ అనేది హీట్ అయిందా లేదా అనేసి. ఇలా వస్తే మనకి బాగా హీట్ అయినట్టు, సో ఈవెన్గా ఫ్రై అవుతాయి బజ్జీలు. నేను అన్నీ కూడా బజ్జీలు వేసేసుకుంటున్నానండి. అలానే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఒక వాయి అయితే వేసుకున్నాను బజ్జీలు. ఇవన్నీ కూడా లోపల బాగా ఫ్రై అయ్యేలాగా తిప్పుతూ రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. మనం అట్లా హైలోనూ పెట్టి ఫ్రై చేయకూడదు, లోపల మగ్గదనమాట అండి. మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న బజ్జీలన్నిటిని తీసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట అండి. ఒక టిష్యూ పేపర్లో లేదా నార్మల్ పేపర్లో అలా పెట్టేసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ అంతా దానికి వచ్చేస్తుంది. అలా ఇక్కడ నేను బజ్జీలు ఫ్రై చేస్తూ పక్కనే పాలు కూడా మరిగించుకుంటున్నానండి. అదే పిల్లల పాలు కోసం, టీల కోసం కూడా యూజ్ అయ్యేలాగా. అలాగే చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అండి. ఉత్తి వేరుశనగ గుళ్ళు ఉంటాయి కదా, అవి చేశాను. వేరుశనగ పప్పులండి, గుళ్ళు కాదు, వేరుశనగ పప్పులతో చేశాను. కొబ్బరి అనేది కూడా ఏమీ లేదు, పచ్చిమిర్చి వేసుకుని మిక్సీ పట్టుకున్నాను అనమాట. పచ్చడి రెడీ అయిపోయిన తర్వాత దానికి తాలింపు కావాలి కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుని నేను తాలింపు కూడా పెట్టేసుకున్నాను అనమాట అండి. సో ఇలా తాలింపు పెట్టుకుంటే చట్నీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ప్లెయిన్గా తినేవాళ్ళు ప్లెయిన్గా కూడా తింటారండి. ఇక్కడ నాకు బజ్జీలు రెడీ అయిపోయినాయి, చట్నీ కూడా చేసేసాను. సో టిఫిన్ పెట్టేద్దాం అనేసి ప్లేట్లో పెట్టేసుకుని చట్నీ కూడా వేసేసాను అనమాట అండి. ఇలా కానీ టేస్ట్ అయితే కనుక చాలా బాగా వచ్చినాయండి. మెత్తగా బజ్జీలు చాలా బాగున్నాయి. పాప కూడా చాలా ఇష్టంగా తింది. చూసారు కదా, ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మెత్తగా వచ్చినాయి, అలాగే క్రిస్పీగా, టేస్టీగా కూడా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత పాపని స్కూల్కి పంపించేసాక నేను బ్లౌజెస్, జిగ్జాగ్స్ అవి చేస్తూ ఉంటానండి. అవి వాటికి సంబంధించిన చిన్న వర్క్, ఒక ఫ్రాక్ అనమాట అండి. అది వైరస్ జిగ్జాగ్ చేయాలన్నారు కస్టమర్. ఒక ఫ్రాక్ వస్తే నేను చేశాను అనమాట అండి. ఇప్పుడు మీకు చూపించేది వైర్ వేసి జిగ్జాగ్ చేయడం అనమాట. ఇంతవరకు షూట్ చేశానండి. థ్యాంక్ యూ.